మీరు అడిగింది సహజమే. అంటే మీరు మాట్లాడటం సహజమా కాదా? సహజమే. భావించడం సహజమా కాదా? సహజమే. నిద్రపోవటం, కళ్ళగంటం, మేలుకోవటం సహజమే. ఇవన్నీ కామం చేస్తారా? పురుష ప్రయత్నంతో చేస్తారా? సహజంగా ఉన్నాయా? సహజమే. సహజం అంటే ఏంటి? అనుభవంలో ఉన్నది. అనుభవం అంటే ఏంటి? స్వీయ అనుభవం, స్వానుభవం, స్వకీయ అనుభవం, స్వీయ అనుభవం, స్వాంతానుభవం, స్వాంత మౌనానుభవం. ప్రతి పదము, ప్రతి శబ్దము, ప్రతి అక్షరము, ప్రతి మూలుగుడు కూడా, ప్రతిదీ కూడా అనుభవంలో ఉన్నాయి, నిత్యానుభవంలో. దీనికి ఉపమానాలు, ప్రమాణాలు అన్నీ సరే అప్రస్తుతం అవసరం. ఎత్తుకోకూడదు. నేను మాట్లాడుతున్నాను, స్లోగా మాట్లాడతా, గట్టిగా మాట్లాడతా. గట్టిగా మాట్లాడిన కొద్దీ ఒకటేమో కంఠం దగ్గర పట్టేస్తుంది. స్వానుభవం కదా. అనుభవాన్ని గుర్తించి పేరు పెడుతున్నా. మీరున్నారు అందరికీ ఆదర్శంగా. నేను అనుభవంలో లేకుండా మీరనే పదం నాకు అనుభవంలో ప్రత్యక్ష అనుభవం. అందరూ ప్రత్యక్ష అనుభవం జ్ఞానేంద్రియాలతో. ప్రత్యక్ష అనుభవం అంటే ఏంటి? జ్ఞానేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు ఏంటి? నామరూపాలతో ఉన్న వస్తువైనా, పరిణామమైనా, కొండలైనా, గుట్టలైనా, ఆకాశమైనా, విశ్వమైనా, భూమి అయినా, నామరూపాలతో ఉన్న జంతువులతో కూడిన సమస్త ప్రాణి కోటి కూడా రూపాలతో ఉంది. రూపం అంటే ఏంటి? కంటి కనబడేది. అని మాట్లాడేది ఎవరు? నేను. అంటే నేనున్నాను, నాకు రూపం ఉంది, దేహంగా ఉన్నాను. నేను దేహంగా ఉన్నాను. నాకు ఎంత అనుభవం సహజంగా ఉన్నదో భూమి అనుభవం నాకుంది. భూమి అనుభవం నాకుంది. అంతే సహజంగా నా దేహం కూడా భూ పదార్థంతోనే, పంచ భూతాలతోనే సహజంగా ఉంది. అంటే భూమాత, ధాత్రి అనుభవం నాకు ఎంత సహజమో అంతే సహజంగా నా దేహం అనేది నాకు మాత్రమే స్వానుభవం. అంటే నేనున్నాను స్వానుభవం. నేను దర్శించింది, గుర్తించింది, గమనించింది, చూసింది అనుభూతిలో ఉన్నదేగా. అనుభూతిలో ఉన్నది కూడా స్వయం అనుభవమే. అంటే ఇక్కడ ఉన్నది ఏంటి? ఎవరికి వారే మనందరం స్వయం అనుభవంలో ఉన్నాము అని నిర్గుణ చైతన్య ఉన్నాను ఉన్నట్లుగానే స్వానుభవాన్ని గుర్తించి, గమనించి, తెలుసుకుని స్వయం ప్రబోధ, స్వయం సూచనలతో స్వయం ప్రబోధన అంటే ఉన్నదాన్ని గుర్తు చేయటం, ఉన్నదాన్ని గమనిక చేయటం, ఉన్నదాన్ని తెలిసే విధంగా భావంతో, అక్షరాలతో, వాడుక భాషలో, సౌమ్యంతో, ముఖ గదులతో, మూగ భాషతో చెప్పుట, పరస్పరం అనుకుంటా సహజమే అని మాత్రమే చూస్తాను. ఇప్పుడు చెప్పండి, అనుభవం ఎవరు లేరు? ఇద్దరం ఉన్నాం. ఇద్దరం ఉన్నా అన్న అనుభవం మీకు ఉంది, నాకు ఉంది. మీ